అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం వల్ల చాలా దేశాలు సఫర్ అవుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు బాగా పెరిగిపోవటం, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఏదైతే పాస్ అవుద్దో ఆయిల్ షిప్స్ అన్ని ఆగిపోవటం, వీటి వల్ల చాలా దేశాల్లో ఇబ్బంది ఎదురవుతుంది. దాంతో పాటు ఇన్ఫ్లేషన్ కూడా, అంటే ఎప్పుడైతే చమురు ధరలు పెరిగాయో అన్ని రెట్లు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఈ సందర్భంగా బ్లేమ్ అంతా డొనాల్డ్ ట్రంప్ మీద వచ్చిందనమాట. ఈయన వల్లే మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసుకుపోయింది, చమురు ధరలు పెరిగిపోయాయని. ఓ పక్క డొనాల్డ్ ట్రంప్ నాటో కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ని ఓపెన్ ఎలా చూడాలని చెప్పి చాలాసార్లు చెప్పారు, కానీ ఆ దేశాలు ముందుకు రావట్లేదు. దీంతో డొనాల్డ్ ట్రంప్ మీదే ఎక్కువ బ్లేమ్ వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని ఆయన తగ్గించుకోవడానికి ఒక కొత్త ప్లాన్ వేశారు. అదే ప్రాజెక్ట్ ఫ్రీడమ్. ఇదేంటంటే అమెరికన్ మిలిటరీ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఈ చమురు నౌకలు ఆగిపోయి ఉన్నాయో, ఇరాన్ పాసేజ్ ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయి ఉన్నాయో, వాటన్నిటిని అమెరికా గస్తీ కాచి అమెరికా మిలిటరీ షిప్స్ వాటన్నిటిని స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దాటిస్తుందంట. ఇది కుదురుద్దా? ఇది జరుగుద్దా? కేవలం డొనాల్డ్ ట్రంప్ కంటి తుడుపు చర్యనా? ఆయన కేవలం ఐవాష్ కోసం ఏమి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా సగం ఐవాష్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ మస్కిటో ఫ్లీట్ అని చెప్పి చిన్న చిన్న బోట్స్ లాగా ఉంటాయి అనమాట. అవి వచ్చి సడన్గా అటాక్ చేసి వెళ్ళిపోతాయి. వాటిని పట్టుకోవడం చాలా కష్టం. అలాంటివన్నీ పెట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఏ పెద్ద షిప్ పాస్ అయినా దాన్ని అటాక్ చేస్తుందన్నమాట. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ గస్తీ కాసి వాళ్ళ మిలిటరీ షిప్స్ వచ్చి పెద్ద షిప్స్ని, ఆయిల్ క్యారీ చేసే షిప్స్ని ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ని దాటిస్తాయా లేదా, ఇదే పెద్ద ప్రశ్న అన్నమాట. ఇక్కడ చూసే ఒక పక్క పెట్రోల్, డీజిల్, ముడి చమురు, ఈ గ్యాస్ ఇవన్నీ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ టైంలో ఓపెక్ దేశాల నుంచి యుఏఈ కూడా బయటకు వచ్చేసింది. మార్కెట్లో అస్థిరత అనేది చాలా ఉందన్నమాట. మరో పక్క మనం చూస్తే ప్రపంచంలో సరఫరా అయ్యే ఆయిల్లో 20% స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచే పాస్ అవుద్దన్నమాట. ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ చాలా ప్రాముఖ్యత ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ పైన మూకుమ్మడిగా యుద్ధం స్టార్ట్ చేశాయో అప్పుడే వాళ్ళు గ్రహించి ఉండాల్సింది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్. దీన్ని కనుక మూసేస్తే పరిస్థితి ఏంటి, ప్రపంచ దేశాలు ఎవరిపైన బ్లేమ్ వేస్తాయని చెప్పి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ని ఒక ఆయుధంలా వాడి ఇరాన్ తెలివిగా ఈ వార్ ని గ్లోబలైజ్ చేసింది. యాక్చువల్లీ వార్ ఎవరి మధ్య? అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్క, ఇరాన్ మరో పక్క అన్నమాట. అయితే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ని మూసేయటం వల్ల, బ్లాక్ చేయడం వల్ల ఇరాన్ ఈ వార్ ని గ్లోబలైజ్ చేసినట్టు. అంటే చాలా దేశాలకి ఈ వార్ యొక్క ప్రభావం పడేలా ఇరాన్ చేస్తుందన్నమాట. ఇది ఇరాన్ చేసిన చాలా పెద్ద తెలివిగల స్టెప్ అన్నమాట. ఈ విషయంలో కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే ఇరాన్ ఇప్పటి వరకు కూడా కేవలం న్యూక్లియర్ వెపన్స్ ఉంటేనే ఇరాన్ పవర్ఫుల్ అనుకుంది, కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కూడా ఇరాన్ పవర్ అనేది పెంచే విధంగా ఉంది. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇరాన్ చేతిలో ఉన్న ఒక పెద్ద వెపన్ అని చెప్పొచ్చు. ఇరాన్ కూడా ఇది ఇంత పెద్ద వెపన్ అని చెప్పి ఇది మూసేసేదాకా ఇరాన్ కూడా ఐడియా రాలేదన్నమాట. అంత పెద్ద వెపన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసేస్తే ప్రపంచంలో చాలా దేశాలు అల్లాడిపోతున్నాయి.